హలో అండి, ఈరోజు మనం చికెన్ చేయబోతున్నాం. అందుకే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఆనియన్స్లో ఇవన్నీ ఆనియన్స్ కట్ చేసి దీంట్లో వేసుకున్నాం. దాని తర్వాత టమాటాలు కూడా తీసుకోవాలి దీనికి. దాని తర్వాత చికెన్ ఒకటి, దీని తర్వాత టమాటాలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి గ్రైండ్ అయిపోయింది. సో దీని తర్వాత ఇది తీసుకెళ్ళి దాంట్లో బయట మనం ఆనియన్స్ వేగిపోయినాయి. ఇంకా దీంట్లో టమాటా సాస్ పోసేద్దాం. ఇంకా టమాటాలు మిక్సీ చేసుకుంది ఇది పోసేసుకొని కొంచెం ఇట్లాగా కొంచెం ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఇదిగోండి ఉడికేసింది ఇక. సో దాని తర్వాత ఈ చికెన్ వేసాం మనం. దాని తర్వాత ఈ చికెన్ వేసి కొంచెంసేపు ఇలా ఉడికేద్దాం. సో ఇది కొంచెంసేపు ఇలానే పెట్టండి. కొంచెంసేపు కొన్ని నీళ్ళు పోద్దాం. దాని తర్వాత సో ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి చికెన్లో నుంచి. సో కొంచెం సాల్ట్ 2 స్పూన్లు వేసుకుంటాను నేను. సో ఇదిగోండి 2వ స్పూన్ వేసాను. సో దీని తర్వాత కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను. కొరియాండర్ పౌడర్ కొంచెం వేసుకుందాం. సో దీని తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం ఒకటే. దాని తర్వాత చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకుందాం దీంట్లో. చికెన్ మసాలా కొంచెం వేసుకుందాం. సో మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 2 వేసుకోండి, పర్లేదు. సో కొంచెంసేపు ఇలాగా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను చూడండి. సో అయిపోయింది ఇక. సో తిప్పేయటం ఇంకా. సో కొంచెం కారం వేసి తిప్పేస్తే అయిపోయినట్టే ఇంకా మంది. సో తర్వాత